హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? గోపాలపురం అనే గ్రామంలో రత్నమ్మ అనే రుద్రాలు ఉండేది. రత్నమ్మకి సూరయ్య అనే మనవడు ఉండేవాడు. చిన్నతనంలోనే సూరయ్య తల్లిదండ్రులు చనిపోవడంతో రత్నమ్మ మనవణ్ణి అల్లారు ముద్దుగా పెంచింది. రత్నమ్మ కూలి పనికి వెళ్ళి అలా వచ్చిన డబ్బుతో జీవనం గడుపుతూ ఉండేది. సూరయ్య ఏ పని చేయకుండా తన స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రత్నమ్మ ఒకరోజు సూరయ్యతో ఇలా అంది. అయ్యా సూరయ్య, ఏదైనా పని చేసుకొని 4 డబ్బులు వెనకేసుకో. నేను రేపో మాపో పోతే నిన్ను చూసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వేదైనా పని చేసుకుంటే నీకు పెళ్లి చేసి నేను హాయిగా వెళ్ళిపోతాను. అవ్వా, నాకు ఏ పని చేయడం ఇష్టం లేదు. నా స్నేహితులంతా హాయిగా ఆడుకుంటున్నారు. నువ్వేమో నన్ను రోజు పని చేయి అంటూ పీడించుకు తింటున్నావు. ఊరే, నువ్వు ఏ పని చేయకుంటే ఇల్లు ఎలా గడిచేది? సరే, నువ్వు ఏ పనికి పోకపోయినా పర్వాలా, రాకపోయినా పర్వాలా, కనీసం మనకున్న 4 మేకలనైనా అడవిలోకి తీసుకెళ్ళి మేపుకురారా. నువ్వు ఏ పని చేయనవసరం లేదు. వాటిని ప్రొద్దున్నే అడవికి తీసుకెళ్ళి సాయంత్రం కాగానే ఇంటికి తోలుకురారా చాలా అని అనడంతో సూరయ్య మనసులో ఇలా అనుకున్నాడు. ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని చేయమని అంటూ నన్ను చంపుకు తింటుంది అని రత్నమ్మ చెప్పిన దానికి ఒప్పుకొన్నాడు. మరుసటి రోజు ఉదయం చద్ది మూట కట్టుకొని మేకల్ని తీసుకొని అడవికి బయలుదేరాడు. మేకల్ని అడవిలోకి తోలి ఒక చెట్టు కింద తనతో తెచ్చుకున్న అన్నం తిని హాయిగా పడుకున్నాడు. మేకలు మేత మేస్తూ అడవి లోపలికి వెళ్ళిపోయాయి. చాలా సమయం తర్వాత సూరయ్య లేచి చూసేసరికి బాగా ప్రొద్దుపోయింది. మేకల కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ 2 మేకలు మాత్రమే కనిపించాయి. సూరయ్యకి ఎంత వెతికినా మిగతా 2 మేకలు కనిపించకపోవడంతో చేసేదేమీ లేక ఆ మిగిలిన 2 మేకల్ని తోలుకొని ఇంటికి బయలుదేరాడు. 2 మేకలతో ఇంటికి చేరుకున్న సూరయ్యను చూసి మిగతా 2 మేకలు ఏమయ్యాయి అని రత్నమ్మ అడిగింది. సూరయ్య జరిగిందంతా వివరించాడు. అది విన్న రత్నమ్మ కోపంతో ఇలా అంది. అయ్యో, ఎంత పని చేసావురా! నీకు ఏ పని చేత కాదు. నాకు బుద్ధి తక్కువయ్యి నీకు ఈ పని చెప్పాను. బంగారం లాంటి మేకల్ని అడవి పాలు చేసావు కదరా. నాకు ఏ పని చెప్పొద్దని ముందే చెప్పాను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఇప్పుడేమో నన్ను తిడుతున్నావు అని కోపంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అలా వెళ్ళిన సూరయ్య అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలోని ఒక చెట్టు కింద పడుకుంటాడు. కాసేపు అయిన తర్వాత వర్షం పడడంతో ఎటు వెళ్ళాలో అర్థం కాక దగ్గరలో ఒక పాడుబడ్డ గృహ కనబడింది. వర్షం తగ్గే వరకు ఈ గృహలో తలదాచుకుందామని ఆ గృహ లోపలికి వెళ్తాడు. ఆ గృహ చాలా భయంకరంగా ఉంది. అందులో నుంచి ఏవేవో శబ్దాలు రాసాగాయి. సూరయ్య భయపడుతూనే లోపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక పెద్ద పెట్టె కనిపించింది. అబ్బా, అందులో ఏదో నిధి ఉంటుందని ఆశపడి సూరయ్య ఆ పెట్టెను తెరిచాడు. అంతే, అందులో నుంచి ఒక పెద్ద దెయ్యం బయటకు వచ్చింది. అది చూసి సూరయ్య చాలా భయపడసాగాడు. భయపడకు, నిన్ను నేను ఏమీ చేయను. ఎన్నో ఏళ్లగా నేను ఈ పెట్టెలో మగ్గిపోయాను. ఒక ముని నన్ను ఈ పెట్టెలో పెట్టి బంధించాడు. నువ్వు ఈ పెట్టెను తెరిచి నన్ను బంధ విముక్తిని చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు బాబు. నువ్వు చేసిన ఈ సహాయానికి బదులుగా నీకేదైనా సహాయం చేసి వెళ్ళిపోతాను. నీకు ఏం కావాలో కోరుకో. నాకు నువ్వేం సహాయం చేస్తావు? నాకా ఏ పని చేయడం ఇష్టం ఉండదు. మా అమ్మమ్మ రోజు ఏదో ఒక పని చెయ్యంటూ నన్ను చంపుకు తింటుంది. నీకేంటి? నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నేను నీలాగా దెయ్యంలాగైతే బాగుండేది. హాయిగా గాలిలో ఎగురుతూ సంతోషంగా ఉండేవాణ్ణి.
నేను మనిషిగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశాను. అందుకే నాకు ఇలా దెయ్యంలా ఉండాల్సిన అవసరం స్థితి వచ్చింది. మానవ జన్మ ఎంతో గొప్పది. కష్టపడి పనిచేసి ఉన్నంతలో నలుగురికి సహాయం చేసి నీ జన్మని సార్థకం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు పని చేయడం చేత కాదు. నాకు నీ శరీరాన్ని ఇవ్వు, నేను నీలా దెయ్యంలా ఉంటాను. నువ్వు నా శరీరాన్ని తీసుకో, మనిషిలా ఉండు. ఎంత చెప్పినా సూరయ్య వినకపోవడంతో దెయ్యం సూరయ్యతో, సరే, నువ్వన్నట్లుగానే మనం శరీరాలను మార్చుకుందాం. నేను నీలా మీ ఇంటికి వెళ్తాను, నువ్వు నాలా ఉండు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు నా శరీరాన్ని నాకు కావాలంటే ఇవ్వను. నీకు శరీరాన్ని మార్చుకోవాలని అనిపించినట్లే నాకు కూడా అనిపించాలి. అప్పుడు మాత్రమే నేను ఒప్పుకుంటాను అని అనడంతో సూరయ్య ఏమీ ఆలోచించకుండానే ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్లే అని మనసులో అనుకుంటూ సరేనంటాడు. ఇక వాళ్ళిద్దరూ శరీరాలను మార్చుకున్నారు. దెయ్యం సూరయ్య రూపంలో మారి ఇంటికి వెళ్ళిపోతాడు. సూరయ్య దెయ్యం రూపంలో గాలిలోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన దెయ్యం చాలా సంవత్సరాల తర్వాత మనిషిగా మారేసరికి ఎంతో సంతోషించింది. మరుసటి రోజు ఉదయం రత్నమ్మతో కలిసి దెయ్యం పనిలోకి వెళ్తుంది. ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేస్తుంది. రాత్రికి రాత్రి సూరయ్యలో చూస్తున్న మార్పును చూసి రత్నమ్మ చాలా సంతోషిస్తుంది. అలా కొంతకాలం గడిచింది. ఇక దెయ్యం రూపంలో ఉన్న సూరయ్య పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. మొదట్లో దెయ్యం రూపంతో సంతోషించిన ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇంతకాలం నేను మనిషి రూపంలో ఉన్నప్పుడు ఏ పని చేయకపోయినా ఊళ్ళోకి వెళ్ళి నా స్నేహితులతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాణ్ణి. ఇప్పుడేమో ఒంటరితనం, మాట్లాడేవారు ఎవ్వరూ లేరు. వీటికి తోడు ఈ వికృత ఆకారం. ఇవన్నీ చూసి సూరయ్యకి తన మీద తనకే విరక్తి పుట్టింది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా తన శరీరంలోకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. తన శరీరాన్ని అడగడానికి వెళ్తాడు. దెయ్యం దగ్గరికి వెళ్ళి తన శరీరం కావాలని అడగడంతో సూరయ్య రూపంలో ఉన్న దెయ్యం శరీరాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నాకు ఇలా ఉండడమే బాగుంది. ఎన్నో సంవత్సరాలు దెయ్యంలా గాలిలో తిరిగాను. ఇప్పుడు నాకు శరీరం నుంచి వెళ్ళాలనిపించడం లేదు అని శరీరాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో అర్థం కాక దెయ్యంలో రూపంలో ఉన్న సూరయ్య అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఊరికి అవతల ఉన్న చెట్టు దగ్గర కూర్చొని బాధపడసాగాడు. అటు వెళ్తున్న ముని దెయ్యం రూపంలో ఉన్న సూర్యాన్ని చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఇక సూరయ్య జరిగిందంతా వివరించాడు. అందుకు ఆ ముని ఇలా అన్నాడు. నీ సోమరితనం వల్ల ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చుకున్నావు. నిన్ను చూస్తుంటే నీకు సహాయం చేయాలనిపిస్తుంది అని అక్కడి నుంచి నేరుగా ఊళ్ళోకి వెళ్తాడు. అక్కడ సూరయ్య స్నేహితులను కలిసి విషయం చెప్పి ఏం చేయాలో చెప్పాడు. ఆ తర్వాత అతను సూరయ్య ఇంటికి వెళ్ళి ఇలా అన్నాడు. నా దగ్గర తీసుకున్న 100 వరహాలు ఎప్పుడు తీరుస్తావు? నేను నీకిచ్చిన గడువు కూడా తీరిపోయింది. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తా. నా దగ్గర తీసుకున్న డబ్బులు అనా పైసలతో సహా తీర్చకపోయావో నీ అంతు చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ అనుకోని పరిణామానికి సూరయ్య రూపంలో ఉన్న దెయ్యానికి ఏం చేయాలో అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం అన్నట్లుగానే సూరయ్య స్నేహితుడు 2 మనుషులతో వచ్చి సూరయ్య రూపంలో ఉన్న దెయ్యానికి దేహశుద్ధి చేసి వెళ్ళిపోయారు. అలా రోజు ఎవరో ఒకరు రావడం, అప్పు తీర్చమని సూరయ్యకి దేహశుద్ధి చేసి వెళ్ళడం జరిగేది. రోజు ఆ దెబ్బలకు తాళలేక సూరయ్య రూపంలో ఉన్న దెయ్యం ఇలా అనుకున్నది. ఈ పనికి మాలిన సూరయ్యగాడు ఊర్లో ఉన్న అందరి దగ్గర అప్పులు చేసినట్టున్నాడు. రోజు ఈ దెబ్బలు తినడం నా వల్ల కాదు. వెంటనే నా శరీరంలోకి నేను వెళ్ళిపోతాను అని అనుకొని తన రూపంలో ఉన్న సూర్య దగ్గరికి వెళ్తాడు.
సూరయ్య శరీరాన్ని సూరయ్యకి ఇచ్చేసి అక్కడి నుంచి దెయ్యం వెళ్ళిపోతుంది. తనకు సహాయం చేసిన మునికి సూరయ్య కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక నాటి నుంచి కష్టపడి పనిచేసేవాడు సూరయ్య. మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటంటే, మనిషి యొక్క ఆలోచనలన్నీ మన పని అదుపులో ఉంచుతుంది. సోమరితనం ఎప్పటికైనా కష్టాలను కొని తెస్తుంది అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి.